Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. సుధీర్ సుడిగాలి సుధీర్ ఇది ఒక నేమ్ కదండి, ఇది ఒక బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు. టెలివిజన్ ఇండస్ట్రీలో ఇది ఒక బ్రాండ్. అంటే తన యొక్క నేమ్కి అండ్ తన యొక్క స్టేటస్కి, తన యొక్క ఎంటర్టైన్మెంట్ చేసే విధానానికి తనకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మనం ఇది ఒక బ్రాండ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈసారి మన టాపిక్ ఏంటంటే సుడిగాలి సుధీర్ 2018 సక్సెస్ఫుల్ జర్నీని ఒకసారి మనం చూడబోతున్నాం. తనకి నిజంగా చెప్పొచ్చండి, 2018 ఇది ఒక బిగ్ సక్సెస్ జర్నీ అనే చెప్పుకోవచ్చు. తన ఇయర్ జర్నీ మొత్తం మనం డిస్కస్ చేసుకుంటూ పోతే చాలా ఉంటుంది, మనకు ఒక రోజు పట్టే ఛాన్స్ ఉంది. బట్ దాన్ని మనం షార్ట్ లిస్ట్గా చాలా చిన్నగా ఒకసారి డిస్కస్ చేద్దాం. సుడిగాలి సుధీర్కి 2018లో ఫస్ట్ మనకి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే సరదాగా సంక్రాంతి. ఒక టీవీ షో కండక్ట్ చేసిన సరదాగా సంక్రాంతి నాడు స్పెషల్గా పండగ నాడు ఫెస్టివల్గా సరదాగా సంక్రాంతి అనే ఎపిసోడ్ని రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి సుధీర్ డీ జోడీ కూడా చేస్తూ ఉండడం వల్ల డీ జోడీలో ఉన్న తన యొక్క పేరు వర్షిణి గారితో మనకి సరదాగా సంక్రాంతిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. వర్షిణి సుధీర్ కలిసి ఒక స్కిట్ అండ్ ఒక డ్యాన్స్ అండ్ సుడిగాలి సుధీర్ టీంతో కలిసి ఒక డ్యాన్స్ అండ్ ఒక స్కిట్ చేయడం జరిగింది. సో సరదాగా సంక్రాంతి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది సంక్రాంతి నాడు. అండ్ సంక్రాంతి నాడు ప్రతి ఒక్క ఇంట్లో తన యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ని సుడిగాలి సుధీర్తో ఎంజాయ్ చేసుకోవడం చాలా మందిని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెంటనే సుధీర్ వచ్చింది ఆహనా పెళ్ళంట అనే థీమ్తో. ఆహనా పెళ్ళంట ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా టెలివిజన్ ఇండస్ట్రీలో, టెలివిజన్ ప్రతి ఒక్క ఛానల్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా సెట్ చేసిందంటే అంతా ఇంత కదండి. సుధీర్ అండ్ రష్మి పేరు గురించి బయట ఎంత టాక్ ఉందో అంత డబుల్ టాక్ బయట ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉంటారు. సో సుధీర్ అండ్ రష్మిని మెయిన్ థీమ్గా పెట్టుకొని సుధీర్ ఒక డ్రీమ్, రష్మితో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది, తన యొక్క లవ్ ప్రపోజల్ని రష్మికి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, రష్మితో ఒక సాంగ్ పాడితే ఎలా ఉంటుంది అని చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయడం జరిగింది. ఆహనా పెళ్ళంట ఆఫ్టర్ సరదాగా సంక్రాంతి తర్వాతకి చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికీ చాలా మంది బోర్ కొట్టినప్పుడు ఆహనా పెళ్ళంటలో సుధీర్ ప్రపోజ్ చేసిన విధానం, సుధీర్ అండ్ రష్మి పాడిన సాంగ్ని ఇప్పటికీ చూస్తూ ఉంటారు. ఇది ఎంత ట్రెండ్ సెట్టర్గా ఎంత బ్లాక్ బస్టర్ అయిందంటే నియర్లీ 20 మిలియన్ వ్యూస్ కలెక్ట్ చేసిందండి ఈ వీడియో. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఆఫ్టర్ ఆహనా పెళ్ళంట తర్వాతకి సుధీర్ మళ్ళీ మనకి పరిచయం అయింది వచ్చాడయ్య స్వామి అనే థీమ్తో. వచ్చాడయ్య స్వామి అనే థీమ్లో మనకి ప్రదీప్ అండ్ సుధీర్ ఇద్దరు కలిసి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారో అంతే ఎమోషనల్ జర్నీగా ఈ షోని తీసుకెళ్ళడం జరిగింది. ఒక అనాథాశ్రయాలయంకి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ప్రదీప్ అండ్ సుధీర్, అండ్ బయట వాళ్ళ యొక్క అటాచ్మెంట్ అండ్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎంత బాగున్నాయో మనకి దీంట్లో చూపించడం జరిగింది. అండ్ ఇదే కాకుండా ప్రదీప్ అండ్ వాళ్ళ టీము ఒక స్కిట్ చేయడం, అది కూడా చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇది ఒక ఫుల్ ఎమోషనల్ జర్నీగా సాగిందంటే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఇది ఎంతో మంది యొక్క గుండెల్ని టచ్ చేసింది. ఆఫ్టర్ వచ్చాడయ్య స్వామి తర్వాతకి మనకి పరిచయం అయింది సరైనోళ్ళు అనే ఎపిసోడ్తో. యాక్చువల్గా ఈ ఎపిసోడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇన్ సుధీర్ కెరియర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకి ఫస్ట్ టెలివిజన్లో రాకముందుకి తనకి తెలిసిన ఒకే ఒక్క టాలెంట్ మ్యాజిక్ షో. దాని తర్వాతకి ఎన్నో టాలెంట్స్ నిరూపించుకోవడానికి సుధీర్కి మనకి టెలివిజన్ అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో తనకి తెలిసిన మ్యాజిక్ షోని మళ్ళీ మర్చిపోవద్దని చెప్పి ఒక 3 రౌండ్స్లో సరైన షోలో చాలా బిగ్ మ్యాజిక్ షో చేయడం, చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేయడం, అదే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తన ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ మమ్మీ డాడీ అండ్ వాళ్ళ యొక్క అటాచ్మెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి సుధీర్ మీద ఉన్న నమ్మకం, వీటన్నిటిని వివరిస్తూ ఆ షోని చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్గా తీసుకెళ్ళడం అండ్ లాస్ట్కి వచ్చేటోళ్ళకి ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎండ్ చేయడం సరైనోళ్ళు అనే షోకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండ్ బిగ్గెస్ట్ రేటింగ్ ఇన్ టెలివిజన్ షోస్లలో మనం చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ సరైనోళ్ళు తర్వాతకి మనకి పరిచయం అయింది దివాళీ నాడండి తారాజువ్వలు అనే షోతో. తారాజువ్వలు అనే షో రియల్గా చెప్పాలంటే చాలా మందిని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసిందని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ షోలో తను ఎప్పుడూ పర్ఫార్మెన్స్ చేయని ఒక రోప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం అండ్ ఏరో డ్యాన్స్ చేయడం, అంటే గాల్లో డ్యాన్స్ చేయడం, అది కూడా విష్ణుప్రియ గారితో. ఎందుకంటే పోవే పోరా టీమ్ ఆ టైంలో వాళ్ళిద్దరు పేర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు టీమ్ని యూజ్ చేసుకొని తారాజువ్వలో ది బెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, తనకి బ్యాక్ పెయిన్ ఉన్న ఆ పెయిన్ని తట్టుకుంటూ ఆ డ్యాన్స్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆఫ్టర్ 'తారా జోహల్' తర్వాతకి మనకి పరిచయమైంది 'ఎవడిగోలా వాడిది'. అంటే ఇది అప్‌కమింగ్ సీరీస్ అండి. 2018 ఎండ్ ఆఫ్ ది ఇయర్‌గా అండ్ 2019కి గ్రాండ్ వెల్కమ్ చెప్దామని చెప్పి 'ఎవడిగోలా వాడిదే' అనే థీమ్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి యాంకర్‌గా చేస్తూ ప్లస్ మనకి లాస్ట్‌లో మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటదని కూడా హింట్ ఇచ్చారు. హోప్ ఇది కూడా 2018 ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్‌గా తనకి వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ ప్రెజెంట్ మనకి 'ఢీ జోడీ' అండ్ 'పూవే పోరస్' ఈక్వల్‌గా 2018లో ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. తనకి తన యొక్క టాలెంట్స్ అన్నిటిని నిరూపించుకోవడానికి 'ఢీ' అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌గా దొరికిందని మనం చెప్పుకోవచ్చు. హోప్ 'ఢీ జోడీ' అండ్ 'పూవే పోరా'తో 2019లో కంటిన్యూ చేస్తూ రిమైనింగ్ ది బెస్ట్ పెర్ఫార్మన్సెస్ అనేది 2019లో కూడా చూద్దాం అని చెప్పి కోరుకుందాం. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.